హత్యకు సుపారీ శ్రీకాకుళంలో బీహారీ గ్యాంగ్కు 10 లక్షలు ఇచ్చిన వైసీపీ నేతలు క్వశ్చన్ మార్క్. తమ రీలక్రమాలకు సోషల్ మీడియా వికృత పోకడలకు అడ్డుగా నిలిచిన టీడీపీ నేత హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారందుకు సుపారీ ఇచ్చి బీహారీ గ్యాంగ్ను రప్పించారు. వరుస అరెస్టులతో వెలుగులోకి వచ్చిన ఈ సమాచారంతో పలాస్ ఉలిక్కిపడింది. శ్రీకాకుళం జిల్లాలో కలకరనైంది. బి నాగరాజు చినబడాంలో నివాసం ఉంటున్న ఆయన పలాస్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు. గత వైసీపీ పాలన పార్టీ నేతల అక్రమాలపై వెన్నుచూపకుండా పోరాటం చేశారు. ఈ క్రమంలో గాయపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఆయనకి సంఘీభావం ప్రకటించిన నాటి ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తదితరులు కూడా అరెస్ట్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్న వైసీపీ నేతల రీల అక్రమాలకు నాగరాజు పెద్ద అడ్డంకిగా మారారు. దీంతో ఆయన భౌతికంగా తొలగించాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు. టెక్కల్లో అనుమానాస్పదంగా అనిపించిన బీహార్కి చెందిన 11 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తమదైన సెల్లో వాళ్ళని ప్రశ్నించారు. దీంతో అసలు స్కెచ్ బయటపడింది. నాగరాజు హత్యకు వీరికి 10 లక్షలకు పైగా సుపారీ అందినట్టు పోలీసులకు వీరి వద్ద మారణాయుధాలు లభించినట్టు సమాచారం. హత్యకు పథకరచన వెనక చిన్నబడాంకి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్, మందస మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత. ప్రస్తుతం పలాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీళ్ళిద్దరిని పోలీసులు విచారణకు తీసుకెళ్లినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిద్దిరప్పలరాజు హుటాహుటిన డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేతలను విడుదల చేయాలంటూ గలాటాకు దిగారు. పోలీసులు అక్కడి నుంచి పంపించేయడంతో కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ పి శ్రీనివాసరావు ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన టెక్కల పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. బీహార్ గ్యాంగ్ విచారణ వారు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు పోలీసులు నోరు విప్పలేదు. అయితే కాశీబొగ్గ సీఐ డి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ బీహార్ గ్యాంగ్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికింది. ఇంకా పూర్తి సమాచారం రాలేదు. తొందరలోనే మొత్తం సమాచారం మీడియాకు అందిస్తూ ఉంటూ ముక్తసరిగా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.